మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియుని సంఘం ప్రియుని వెళ్ళారా మరి కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కృపగల తండ్రి దయగల మా ప్రభాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్థితుల స్తోత్రములు గతించిన రాత్రి అంతా రెక్కల చాట్లు కాపాడి సంరక్షించావా. మరి కాల సమయం సరిగ్గా లెక్కలు చేసి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని చేసినాము నడుచున్నాను తండ్రి. ఆమె ప్రియాని సంఘం ప్రియాని బిడ్డ నిర్మలకి ఏర్పాటు చేయబడిన వార్త భాగము త్రిత్వంలోని 5వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వార్త భాగము లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనం ధ్యానం చేస్తున్నాము. త్రిత్వంలోని 5వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వార్త భాగము లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనములు ఈ విధంగా రాబడినవి. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. దేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారి పరిచర్య చేసిన దినాలలో భక్తుడైన లూకా గారు పరిశుద్ధాత్మ ద్వారా ఆ పరిచర్య దినాలను గుర్తు చేస్తూ ఆ పరిచర్య దినాలలో ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తున్న సందర్భాన్ని గుర్తు చేశారు. అంటే అక్కడ ఆ సరస్సు తీరమున వాక్యము విప్పుచున్న ప్రభువు వినుచున్న ప్రజలు, అందుకనే జన సమూహము దేవుని వాక్యము వినుచు అని అంటే తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్న కుమారుని యందు కుమారుడు చెప్పే మాటలు వినడానికి వచ్చిన జన సమూహం మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు అనే సరస్సు తీరం నిలిచిండను అంటే ఆ సరస్సు తీరాన్ని నిలిచి ఆయన ఈ వాక్యాన్ని వారికి బోధిస్తున్నప్పుడు ఆ సరస్సు తీరముననున్న 2 దోణలను చూసాను అన్నాడు. ఆ సరస్సు తీరాన్ని ఏమున్నాయంట, 2 దోణలు ఉన్నాయంట, అంటే పడవలు ఉన్నాయి. ఆ పడవలను చూసి ఆయన ఏం చేశారంట, జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు పడుగొట్టు చూచుకుండిరి. అంటే వాళ్ళు అప్పుడే ఆ వేటను ముగించుకుని వచ్చి ఆ పడవలు అక్కడ పెట్టి వాళ్ళు ఏం చేస్తుంటే తమ వలలు శుభ్రం చేసుకుంటున్నారు. ఇది గమనించిన ప్రభు ఏం చేశారంటే ఆయన ఆ దోణిలలో చీమోడమైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతని అడిగి కూర్చుండి దోణిలలో నుండి జన సమూహమునకు బోధించు తినను. ఈ విధంగా ప్రభు అక్కడ పరిచర్య చేస్తూ మరి ఆ ప్రజలందరూ మీద పడుతున్నారు కాబట్టి ఆరికి కొంచెం దూరంగా ఉండి ఆయన ఒక సీమోనిదైన యొక్క దోణిని ఎక్కి అందులో కూర్చుని కొంచెం లోపలికి తోయమని చెప్పి ఆ యొక్క దోణిలో నుండి ఆయన తండ్రి యొక్క మాటలను దేవుని మాటలను ఆయన తెలియజేస్తున్నారు. ఈ విధంగా చేస్తున్నప్పుడు ప్రజలందరూ వినుచు విశ్వసిస్తూ అంటే విశ్వాస జీవితంలో వారు దేని కొరకైతే ఆశించి ఆయన దగ్గరికి వచ్చారో వారి ఆశలన్నీ కూడా ప్రభు యొక్క మాటల చేత వారు పొందుకోగలుగుతున్నారనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు లోక ద్వారా చెప్తున్నాడు. అందుకనే ఆయన దోణిలో ఆయన చీమోడమైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతని అడిగి కూర్చుండి దోణలో నుండి జన సమూహమునకు బోధించారు. ఈ విధంగా ప్రజలందరికీ సువార్తను బోధించి ఆ బోధిస్తున్న సందర్భంలో ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు ఎప్పుడైతే ప్రభు ఈ యొక్క పరిచర్యను ముగించి అక్కడ వారందరినీ ప్రజలను పంపివేసిన తర్వాత ఆయన ఏం చేసినంట, ఆయన బోధించు చాలించిన తర్వాత నీవు దోణిని లోతులకు నడిపించి చేపలను పట్టుటకు నీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా ప్రభు అంటున్నారు, ఆ యొక్క పరిచర్య అయిపోయిన తర్వాత ప్రజలు మరణం చేసిన తర్వాత సీమోన్తో అంటున్నారు ఏమనంటే ఈ దోణిని కొంచెం లోపలికి నడిపించి ఈ వలలు వేయండి, చేపలు పట్టండి అని చెప్పి ప్రభు వారికి తెలియజేస్తున్నారు. అయితే నువ్వు దోణిని లోతుకు నడిపించి చేపలు పడుటకు నీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఇక్కడ ప్రభుతో మరి సీమోను పేతురు అంటున్న మాట ఏంటంటే, అయ్యా రాత్రంతా శ్రమించాం గాని మాకేమీ దొరకలేదు, అయినా కానీ ప్రభు అని మనం చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున మేము వలలు వేస్తామన్నారు. ఎందుకని అంటే అక్కడ ప్రభు యొక్క మాటలు విన్న అనేకుల విశ్వాసంలో వారి యొక్క విశ్వాస జీవితంలో వారు పొందుకున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి నేడు ప్రభువు పట్ల వారు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ప్రభువుని ఆ మాటలు విన్న పేతురు వెంటనే దానికి అంగీకరించి నీ మాట చొప్పున వలలు వేస్తామని ఆయనతో చెప్పాను.
వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టింది. ఈ విధంగా మరి వారు విస్తారమైన చేపలు ప్రభు చెప్పిన వెంటనే ఆయన చెప్పిన ప్రకారం మరి వలలు వేశారు. వేయగానే వారు అలా చేసి విస్తారమైన చేపలు పట్టింది. అందుచేత వారి వలలు పిగిలిపోతుండగా అంటే విస్తారంగా పడిపోయినాయి. ప్రభు మాటలో ఉన్న విస్తారత అక్కడ మనము ఆ యొక్క చేపల రాసులను బట్టి ఆ వలలు పిగిలిపోతున్న పరిస్థితిని మరి అక్కడ లూకా భక్తుడు గుర్తు చేస్తున్నాడు. వారు వేరొక దోణిలోనన్న తమ పాలివారిలో వచ్చి తమకు సహాయం చేయవాలని వారిని సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపెను అంటాడు. అంటే ఎప్పుడైతే ప్రభు మాట వారు విన్నారో, ప్రభు చెప్పినట్లు వారు చేశారో, వారు విస్తారమైన చేపలను మరి కలిగి ఉండడమే కాదు, అవి వలలు పిగిలిపోయేంతగా అధికంగా అవి పడ్డవి. కాబట్టి వెంటనే వారు వేరొక మరి ధోనిలో ఉన్న వారిని కూడా సహాయం కోరి వారి సహాయంతో వాటిని దరిచేర్చిన వారై ఉన్నారు. వారు వేరొక ధోనిలో తమకు పాలివారిని పిలిచి తమకు సహాయము చేయవాలని వారిని సంజ్ఞలు చేశారు. వారు వచ్చి 2 దోణెలను మునుగునట్లు నింపిరి అని. ఆ 2 దోణెలను ఏమైంది అంట, ఆ చేపల విస్తారంగా నింపారంట. అప్పుడు సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట, అంటే యేసు ప్రభు యొక్క మోకాలు ఎదుట సీమోను పేతురు ఏం చేద్దా, సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను అతను. ప్రభు అక్కడ ఎందుకు పేతురు ఆ విధంగా చేశాడంటే ప్రభు యొక్క మాటల్లో ఉన్న ఆ యొక్క శక్తిని, ప్రభావాన్ని పేతురు అక్కడ గమనించాడు. అంతవరకు మరి ప్రజలందరికీ ఉపదేశం చేసిన ప్రభు వారి ప్రజలు చేసిన తర్వాత మరి వీరు విస్తారంగా మరి ఆ చేపలు పట్టడం అనేది, రాత్రంతా వారు శ్రమించడం అనేది, ఇవన్నీ గమనించిన పేతురు వెంటనే మోకాళ్ళుండి ప్రభువుని వేడుకుంటున్నాడు. ఏమని? సీమోను పేతురు అన్నాడు అది చూచి యేసు ఎదుట మోకాళ్ళను సాగిలి పడి ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పను. అంటే తన స్థితి తను ఏంటో తాను ఎరిగి ఉన్నాడనే విషయాన్ని తాను గుర్తించుకుని ప్రభు దగ్గర చెప్పినప్పుడు ఏలయనగా వారు పట్టిన చేపలలో రాశికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయమందరి అంటాడు. పేతురు అక్కడే కాదు, పేతురుతో పాటు ఉన్న అనేక మంది జాలర్లు వారు కూడా ఆశ్చర్యపోయారంట. అంటే ఏంటి? ప్రభు మాటల్లో ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని చూసి అంత విస్తారంగా వారు అవి కలిగి ఉండడం చూసి ఆశ్చర్యపోయిన సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు లూకా ద్వారా గుర్తు చేస్తున్నారు. అలాగన సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులైన యాకోబును యోహానును విస్మయమందరి అని. అంటే అక్కడ పేతురుతో పాటు మరి సీమోను కుమారు పాలైన జబదయి కుమారులైన యాకోబు యోహాను కూడా మరి అందులో పాలుభాగస్తులై ఉన్నారు. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడమై ఉందని సీమోనుతో చెప్పారు. ఇప్పటి నుండి అంటే ఏంటి? ఎంతకాలం నువ్వు ఏదైతే నీ కష్టాన్ని, నీ శ్రమని నీవు కలిగి ఉన్నావో దానికంటే మేలైనది ప్రభువు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని సీమోనుతో ప్రభు చెప్పారు. అంటే విస్తారమైన ఆ యొక్క రాశి ఎలాగైతే వారు కలిగి ఉన్నారో ఇప్పుడు విస్తారమైన పరిచర్య బాధ్యతను కూడా మరి పేతురు పట్ల ప్రభు కలిగింపజేస్తున్నాడు. కాబట్టి అందుకనే ప్రభు అంటున్నారు భయపడకమో, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఎందువని సీమోనుతో చెప్పాను అంటారు. అంటే నేను పాపిని, నేను నా స్థితి ఇది అని తను ఏదైతే ఒప్పుకుంటున్నాడో ఆ ఒప్పుకున్న దానికి ప్రతిఫలంగా ప్రభు పేతుర్ని ప్రేమించి తండ్రి చిత్తాన్ని, బాధ్యతను గురించి ఆ మాటలు చెప్పారు. వారు దోణెలు దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి ఈ విధంగా వారు ఏం చేశారంటే ఎప్పుడైతే ప్రభు ఆ మాట పలికారో ప్రభు మాటకు లోబడి ప్రభు మాటకు విధేయత కలిగి, అంటే దేవుని చిత్తానికంటే ఏది ఉన్నతమైనది కాదనే విషయాన్ని ఆనాడు పేతురైతేనేమి మరి సీమోనుతో కూడా ఉన్న పాలివారైన జబదయి కుమారైన యాకోబు యోహానులు అయితేనేమి వెంటనే ప్రభువునందు విశ్వాసం కలిగి వారు చేర్చిన ఆ పనులను విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. అంటే క్రీస్తు యొక్క మాటల్లో, క్రీస్తు యొక్క శక్తుల్లో, క్రీస్తు యొక్క ప్రభావంలో తండ్రి చిత్తం ఏమైనదో పరిశుద్ధాత్మ దేవుడు నేడు భక్తులైన లూకా ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి నేడు నీవు నేను ఆయన మాట విని విశ్వసించిన వారమైతే ఆనాడు పేతురు ఎలాగైతే ఆ చేపల వలలు విడిచి ప్రభువుని వెంబడించి మనుషులను పట్టు జాలర్లుగా చేయబడ్డాడు, నీవు ప్రభు మాట వింటే నీవు కూడా లోకం నుండి ప్రత్యేకింపబడి దేవుని యొక్క రాజ్యం నిమిత్తము మరి దేవుని యొక్క
రాజ్య సువార్త నిమిత్తము ఆయన అప్పగించిన బాధ్యతను నీవు నీ కుటుంబము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు లూకా ద్వారా కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ లూకా గారి ఈ విషయాలను తెలియజేయడం ఉద్దేశం ఏంటంటే మనము రక్షింపబడి అనేకులకు రక్షణకరముగా ఆ రక్షణ కార్యాన్ని కొనసాగించే వారుగా ఉండాలని ఈ త్రిత్వంలోని 5వ ఆదివారం దినాన పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, మీ మాట విని మీ మాటకు లోబడి మీ అందరి విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి వారు రాత్రి అంతా శ్రమించినప్పటికీ వారు ఏమీ కలిగి లేనప్పటికీ ప్రభా నీవు పేతురుతోనూ జబదయి కుమారులు యాకోబు యోహానులతో నీవు మాట్లాడినప్పుడు నాయన వారు నీ మాటకు లోబడి నీ మాట చొప్పున వారు వలలేసినప్పుడు విస్తారమైన చేపలను వారు కలిగిన వారే ఉన్నారు. అయితే నువ్వా పేతురు తాను స్థితి ఏమైనదో ఎరిగి ఉన్నాడు కనుక నన్ను పాపిని క్షమించమని వేడుకుని మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు. అయితే నాయన నువ్వు మనుషు పట్ల జాలగా చేదులని నేను సెలవిచ్చావు. నేడు పేతురు ద్వారా అనేక మందిని రక్షణలోనికి మరి శిష్యులుగా వారిని చేర్చుకుని వారికి పరిచర్యను తెలియజేసి తండ్రి చిత్తాన్ని వారికి నేర్పించున్నాం. కాబట్టి నాయన నేను వీరి విశ్వసిస్తున్న మేము లేఖనానుసారంగా మేము కూడా అటు రీతిగా జీవించి నీ అందు నమ్మిక కలిగి నీ శక్తిని పొందుకుని నీ కృపను పొందుకుని నీలో కొనసాగే స్థితి మాకు దయచేయండి. ఎవరైతే నాయన నీ యొద్దకు వచ్చేవారే అన్నారు వారెంత మాత్రమును నాయన విడిచిపెట్టబడదనే విషయాన్ని నీవు మరొకసారి నీ వాక్యం ద్వారా సెలవిచ్చున్నావు. కాబట్టి నాయన నీ పరిచయంలో పాలుభాగస్తులుగా ఆనాడు నువ్వు చేర్చుకున్న నీ ప్రియ శిష్యులను బట్టి 7 అపోస్తులను బట్టి అనేకులను బట్టి నీవు చేసిన యొక్క నీ ప్రేమ గల కార్యాన్ని బట్టి నీకు వందనాలు. నేను పరిచర్యలో సేవలో నీ సన్నిధి నీ సహాయం ఇచ్చండి. వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచండి. రాకపోకల్లో ప్రయాణాల్లో నీ సహాయము నీ సన్నిధి మాకు అనుగ్రహించండి. క్షేమకరమైన ప్రయాణాలు మాకు అనుగ్రహించి నీ సేవా పరిచయంలో ముందు కొనసాగి నీ వాక్యం అందించడానికి సహాయం ఇచ్చండి. చిన్నవిడలు యవనులు పెద్దలు వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించి అంతకందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ రక్షణ కార్యాన్ని కొనసాగించుటకు నీ రాకడ తగిన సిద్ధపాటు అందరికీ దయచేయమని జీవము కలిగిన యేసు ఉన్నతమైన మాటల చేత అటు ఆత్మీయ స్థితిగతులు కలిగిన మేము అటు ఆత్మీయ స్థితిగతులలో కొనసాగే కృప పరిశుద్ధాత్మ దేవుడు మా అందరికీ అనుగ్రహించినట్లు తండ్రి నీ వాక్యము చేత నీ కుమారు ద్వారా నువ్వు మాట్లాడి అనేకులు ప్రభా నీ వాక్యమును ఉంది విశ్వాసము కలిగి ఆ విశ్వాసమును కొనసాగుటకు అట్టి కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాలు మాకు దయచేయము. మరలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనలో ఏకాదశం తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే తండ్రి, ఆమేన్. మన పర్వత నేను దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించును గాక. ఆమేన్.